నమస్కారం అండి. ఇవాళ మనం ఒక కామన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. మన డైజెస్టివ్ హెల్త్, మన జీర్ణాశయం ఆర్గన్స్ అండ్ వాటి కేర్ గురించి. చాలామందికి మనం వన్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్ మనం అందరం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. కొంచెం ఇండైజెషనో, కొంచెం బ్లోటింగ్ ఉండడమో, కొంచెం అసిడిటీనో, కొంచెం మోషన్స్‌లో డిస్టర్బెన్సో ఇవన్నీ మనం అందరం ఎక్స్పీరియన్స్ చేసాం. కానీ వెన్ ఇస్ ఇట్ సీరియస్? ఎప్పుడు మనము ఒక స్పెషలిస్ట్‌ని కలవాలి? ఈ ప్రాబ్లమ్స్ని స్పెషలిస్ట్ని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటారు. నా పేరు డాక్టర్ అంకిత్ విజయ్ అగర్వాల్. నేను అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్లో ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరపటిక్ ఎండోస్కోపిస్ట్. చాలాసార్లు మన బాడీ మనకు సైన్స్ ఇస్తుంది, క్లూస్ ఇస్తుంది, లోపల ఏదో ప్రాబ్లం ఉందన్నట్టు. కామన్లీ ఈ అసిడిటీ, ఇండైజెషన్, బ్లోటింగ్ మనము ఏదో తినడం వలన వచ్చిందేమో, సరిగ్గా పడుకోలేదో, ఏదో స్ట్రెస్ వలన వస్తుందేమో అని అనుకుంటాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది దానివల్లనే సెటిల్ అయిపోతుంది. కానీ అప్పుడప్పుడు ప్రాబ్లం ఇంత సింపుల్గా ఉండి కొంచెం కొంచెం సీరియస్, కొంచెం తీవ్రంగా ఉండొచ్చు. సో అది ఎప్పుడు ఉంటుంది అండ్ వెన్ షుడ్ యూ కన్సల్ట్ అ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్? ఈ కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాము. ఈ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, వీటిని రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఆర్ అలారం సిమ్టమ్స్ అంటాము. ఇవి ఉన్నాయి అంటే మేబీ దెర్ ఇస్ అన్ అండర్లయింగ్ సీరియస్ ప్రాబ్లం అనమాట. లోపల ఏదో ప్రాబ్లం ఉందేమో అండ్ బెటర్ టు కన్సల్ట్ అ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అట్ ది ఎర్లియస్ట్. ఈ సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయి డాక్టర్ గారు అని మీరు అడిగితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లాంగ్ స్టాండింగ్ అసిడిటీ. 1 or 2 days అసిడిటీ వచ్చి తగ్గిపోయింది, పర్లేదు. మాటిమాటికి అసిడిటీ వస్తుంది, మంటలేస్తుంది, తేపులు బాగా వస్తున్నాయి, అవన్నీ అంటే మనము ప్రాబ్లమాటిక్, ఒక డాక్టర్ని కలవాలి. ఆకలి అవ్వట్లేదు డాక్టర్ గారు, తినాలనిపించట్లేదు, ఏదో తినాలని చెప్పేసి తింటున్నాము. ముందు 2 చపాతీస్ తినేవాళ్ళు ఇప్పుడు హాఫ్ చపాతీ తింటేనే నిండిపోతుంది డాక్టర్ గారు. ఇది ఒక కంగారు పడాల్సిన విషయం. వెయిట్ లాస్ అవుతుంది డాక్టర్ గారు, అనుకోకుండా వెయిట్ లాస్ అవుతుంది. మోర్ దెన్ 10% బాడీ వెయిట్ లాస్ ఇన్ 6 monthsని సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అంటాము. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇదొక సీరియస్ కన్సర్న్, ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కళ్ళు కొంచెము పచ్చగా కనబడుతున్నాయి డాక్టర్ గారు, యూరిన్ కొంచెం డార్క్ వస్తుంది, మోషన్ కలర్ కొంచెం వైట్ క్లే లెక్క అయింది డాక్టర్ గారు, ఇవన్నీ ఉన్నా మనకు లివర్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో అని డౌట్ వస్తుంది. పొట్ట ఉబ్బుతుంది, కాళ్ళు వాపులా వస్తున్నాయి అంటే ఇవి కూడా లివర్ ప్రాబ్లం వచ్చే ఒక లక్షణాలండి. మోషన్ చేంజ్ అవుతుంది, ముందు రెగ్యులర్గా మోషన్కి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కొంచెం మలబద్ధకంలా అవుతుంది, లేకపోతే చాలా ఫ్రీక్వెంట్గా లూజ్ మోషన్స్ అవుతున్నాయి డాక్టర్ గారు, మోషన్ అప్పుడప్పుడు బ్లాక్ కలర్ వస్తుంది డాక్టర్ గారు, మోషన్లో రక్తం కనబడింది డాక్టర్ గారు, ఇవన్నీ ఏమైనా ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుందేమో అని డౌట్ ఉంటుందండి. సో ఇవన్నిటి వలన మీరు ఒక డాక్టర్ని కలవాలండి. అలాగే వామిటింగ్స్, మింగలేకపోవడము, మిగుతుండే ఛాతీలో తట్టేయడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నట్టు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, సీరియస్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి ఒక అండర్లయింగ్ సైన్ ఉండొచ్చండి. సో ఏముంటుంది, మీరు మామూలుగా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతే, ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే ఏం చేస్తారు? కొన్ని ఏముండదు, ఏం కంగారు పడాల్సిన విషయాలు ఏముండవు. కొంచెం కన్సల్టేషన్ అయిన తర్వాత గుడ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మీకు మంచిగా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి బేసిక్ కొన్ని బ్లడ్ టెస్ట్లు అడుగుతారు, స్కానింగ్ అడగొచ్చు, ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ లాంటి టెస్టులు కూడా చేయాల్సిన అవసరం పడవచ్చు. ఇవి టెస్టులు చేయడం వలన మనకు లోపల ఏమైనా తీవ్రమైన ప్రాబ్లం ఉందా, ఏమైనా అల్సర్ ఉందా, క్యాన్సర్ ఉందా, ఏమైనా ఇన్ఫెక్షన్ పట్టిందా, ఇవన్నీ మనకు తెలుస్తాయి. అర్లీ స్టేజ్లో ప్రాబ్లం పికప్ అవుతే దాన్ని మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయొచ్చు. కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే మనం ఒక లాంగ్ అండ్ హెల్తీ లైఫ్ ఉండొచ్చండి. థ్యాంక్ యూ.